గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న 7 కిలోమీటర్ల రహదారి కోసం 6 కోట్లు ఇదివరకే మంజూరు చేశాం. రావులపాలెం మార్గంలోని ఇరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తీసుకొస్తుంది. ఇది క్లుప్తంగా పల్లె పండుగట్టు. మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి సత్తా ఉన్న ప్రాంతం ఇది కోనసీమ. ఇందాక రైతాంగంతో మాట్లాడతా, కొబ్బరి రైతాంగంతో వాళ్ళు చెప్పారు నాకు, ఈ మనకి పూడికలు తీయలేదు, దానివల్ల ఉప్పు నీరు ఇట్లాగ ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదల దాకా పోతున్నాయి. ఏం చేయాలంటే నేను చెప్పాను, దానికి కావాల్సిన 22 కోట్లు 23 కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. కానీ దానికంటే నేను ఆలోచిస్తుంది చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను. మన కోనసీమ గురించి ఆలోచిస్తాం.